సో పిల్లలతో నా పనులన్నీ అయిపోయాక అప్పుడు నేను నా ఇల్లు క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను. యాక్చువల్లీ విన్సీ వచ్చేసి స్కూల్కి వెళ్తుంది అండ్ బ్లెషీస్ ఈజ్ టైనీ వన్ కదా, సో దట్ వాళ్ళతోటి నా టైం అంతా ఫ్రీ అప్ అయిపోయాక నేను హౌస్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటా. ఇక్కడ వచ్చేసి నేను బిఫోర్ నైట్ మ్యాక్సిమం టైమింగ్స్ కిచెన్ రూమ్ సెట్ చేసుకొని నిద్రపోతాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే నా మార్నింగ్ కుకింగ్ అండ్ నా పనులు అనేవి నాకు ఈజీ అవుతాయి కాబట్టి. బట్ కొన్నిసార్లు టైర్డ్ అయిపోతాం కదా, సో దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లలో ఏంటంటే అలాగే వదిలిపెట్టేసి పడుకుంటా. ఈవెన్ దో ఇట్స్ ఓకే, నో ఇష్యూ. ఎందుకంటే డైలీ మనకు ఎగ్జాక్ట్ ప్రాపర్ వే అనేది ఉండాలని ఏం లేదు కదా, బికాజ్ వీఆర్ మోమ్స్. సో పిల్లలతోటి బిజీగా ఉంటాం కాబట్టి సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఎర్లీ మార్నింగ్ లేసి నేను మీన్స్ బిఫోర్ కుకింగ్, స్టార్టింగ్ మై కుకింగ్, నేను కిచెన్ రూమ్ అండ్ స్టవ్ ఎవ్రీథింగ్ క్లీన్ చేసుకొని సెట్ చేసుకున్నాను అనమాట. అలా అయితేనే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఒకవేళ నైట్ నేను క్లీన్ చేసి పడుకోకపోతే ఎర్లీ మార్నింగ్ అలాగే స్టార్ట్ చేసాను. డెఫినెట్గా క్లీనింగ్ చేసుకున్న తర్వాతనే నేను స్టార్ట్ చేస్తాను. ఇట్ విల్ టేక్ ఒక 5 minutes 10 minutes అలా. అయితే ఈరోజు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూపిస్తున్న ప్యాన్ వచ్చేసి నేను లూలు మాల్లో తీసుకున్నాను. సో ఇట్స్ ఐరన్ ప్యాన్ అనమాట. నాకు అప్పుడు లైక్ ఆఫర్లో వచ్చింది. సో ఇది 1000 అలా పడింది. అండ్ దోశలు వచ్చేసి చాలా అంటే మనకి మంచి క్రిస్పీ అండ్ మంచి టెక్స్చర్లో వస్తాయి. అండ్ దోశలకి చట్నీ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బట్ ఆ క్లిప్ వచ్చేసి నేను మీకు ఇందులో యాడ్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర క్లిప్ మిస్ అయింది. ఎవ్రీడే కూడా నేను ఇక్కడ దోశలు ఏం చేశాను, డైలీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేస్తూ ఉంటాను అనమాట. సో నేను ఫర్దర్గా నేను వీక్ అంతా చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ నేను దోశలకి ఆయిల్ అనేది యూజ్ చేయను. ఇంతకుముందు మీరు చూసారు కదా, ఒక బాక్స్లో నేను ఘీ అనేది స్టోర్ చేసుకుంటాను. ఘీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో దోశలకు నేను ఘీ మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. సో ఇట్ ఈస్ వెరీ హెల్దీ కదా. అండ్ బ్లెస్సీని తీసుకొచ్చి ఇట్లా వాకర్లో పెట్టేశాము. సో తను మమ్మల్ని అసలు డిస్టర్బ్ చేయదు. మేము ఇంట్లో ముగ్గురం ఉంటాం కదా, మా హస్బెండ్, విన్సీ, నేను. సో మా ముగ్గురులో ఆమె అటు ఇటు తిరుక్కుంటూ తను ఎంగేజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా ప్లీజ్ అంటే నేను సెట్ చేసుకున్న వే చూసి మీరు అంటే కామెంట్స్ ఏం చేయొద్దు అండ్ మీన్స్ రాంగ్ ఏం అనుకోకండి. ఎందుకంటే మార్నింగ్ థింగ్స్ పిల్లలు ఉన్న ఇల్లు మెస్ ఉంటుంది. సో ఒక సైడ్ బ్రేక్ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేసి పెట్టేసి వచ్చి ఇక్కడ నేను వాషింగ్ మిషన్లోకి బట్టలు వేసుకుంటున్నాను. సో విన్సీని స్కూల్కి రెడీ చేసిన పనులు అన్నీ అయిపోయి నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైం వరకు నాకు బట్టలు అనేవి వాష్ అయిపోతాయి. సో అక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చాక నేను ఇంట్లోకి వచ్చి విన్సీకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. తను ఈలోపు బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయిందనమాట.